సో నిన్న ఎలిమినేషన్లో ఓం ఆదిత్య శేఖర్ భాష ఇద్దరు పడింది కదా. అవును. సో అది ఫెయిరా అన్ఫెయిరా? నాకైతే కొంచెం శేఖర్ భాష గారు వెళ్ళటం అన్ఫేర్ అని అనిపిస్తుంది. ఎందుకంటే సో శేఖర్ భాష గారు చాలా ఎంటర్టైనింగ్ క్యారెక్టర్, చాలా ఎనర్జెటిక్ క్యారెక్టర్. కొంచెం డల్గా ఉన్నారు 1 వీక్ నుంచి. ఓకే, దాన్ని 1 వీక్ మనం ఆయన్ని డల్గా ఉన్నారని చెప్పేసి మనం అనుకోవచ్చు. చాలామంది డల్గా చాలా వీక్స్ ఉన్నారు. సో అసలు డల్గా ఉన్నా కూడా కొంచెం కొంత గొప్ప ఆయన యాక్టివ్గా ఉండడానికి ట్రై చేశారు. బట్ చాలామంది యాక్టివ్గా ఉండి కూడా ఎటువంటి బాధ లేకుండా సైలెంట్గా ఉన్నవాళ్ళు, ఎందుకు పనికి రాకుండా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి అలాంటి వాళ్ళు నామినేట్ చేయలేదు, అలాంటి వాళ్ళు ఎలిమినేట్ అవ్వలేదు. సో అలాంటి వాళ్ళు ఎందుకు ఇంకా అలాంటి వాళ్ళని నామినేట్ చేసి అలా ఎలిమినేట్ చేసే అవకాశం ఉన్నప్పుడు అలాగే రూమ్లోంచి ఒకరిని ఎలిమినేట్ చేసి ఉంటే ఖచ్చితంగా చాలామంది వెళ్ళిపోయేవాళ్ళు ఉండేవారు. నాకు దాంట్లో మెయిన్గా సోనియా అయితే వెళ్ళిపోద్దని అనిపించేది. సో నాకైతే వాళ్ళిద్దరి మధ్య నాకు అంటే ఎవరైతే ఉన్నారో అంటే శేఖర్ భాష గారు ఎలిమినేట్ అవడం నాకు అన్ఫేర్గా అనిపిస్తుంది. అలాగే నాకు వాళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్ ఆయన లాస్ట్లో ఏదో ఎత్తుకొని వెళ్ళారు. బట్ అది కూడా కొంచెం అన్ఫేరే. ఆ ఎత్తుకొని వెళ్ళినంత మాత్రం ఏముంది, బట్ ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత నేను హ్యాపీ ఫీల్ అయిపోయేది అది నాకు నచ్చలేదు. సో నాకు అది కరెక్ట్ కాదనిపించింది. ఏదైనా శేఖర్ భాష గారి విషయంలో జరిగింది అసలు కరెక్టే కాదు అని నాకు అనిపిస్తుంది అనమాట.